హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఫిల్మ్ క్యూబ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లేటెస్ట్ అప్డేట్స్ ఏంటో చూసేద్దాం రండి. హమ్మ డిమాండ్ రీతు కంటే ముందు తనుజాకే గేలం. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. బిగ్ బాస్ సీజన్ 9 14th వీక్ నామినేషన్స్ ప్రక్రియలో బిగ్ బాస్ చిన్న ట్విస్ట్ ఇచ్చాడు. ఇప్పటికే ఫైనలిస్ట్ అయిన కళ్యాణ్ని మినహాయించి మిగిలిన వారందరినీ నేరుగా నామినేట్ చేస్తున్నట్లు ప్రకటించాడు బిగ్ బాస్. అలానే ఇప్పటి వరకు కెప్టెన్ కాలేకపోయిన భరణిని నేరుగా ఈ వీక్కి కెప్టెన్ చేసి కోరిక తీర్చాడు. నామినేషన్స్ లేకపోవడంతో హౌస్ మేట్స్ కులాసాగా కబుర్లు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా డిమాండ్ కి సంబంధించిన ఓ విషయం చెప్పి తనుజ అందరినీ నవ్వించింది. అయితే తనుజ మాటలకి డిమాండ్ కూడా తెగ నవ్వుకున్నాడు. మరో విషయం కూడా చెప్పాడు డిమాండ్. బిగ్ బాస్ సీజన్ 9 గ్రాండ్ ఫినాలేకి మరో వారం మాత్రమే సమయం ఉంది. కానీ ప్రస్తుతం హౌస్ లో 7గురు కంటెస్టెంట్లు ఉన్నారు. అంటే వీరిలో ఇద్దరు ఈ వారం ఎలిమినేట్ కావాల్సి ఉంది. లేదా డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా లేదా టాప్ 6 కంటెస్టెంట్స్ ఉంటారా అన్నది తెలియాలంటే వేచి చూడాల్సిందే. ఒక్కోసారి ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ ని తారుమారు చేస్తుంటాడు బిగ్ బాస్. సీజన్ 9 కి ఎండ్ కార్డ్ వేసే సమయం దగ్గర పడటంతో ఫైనలిస్ట్ టాస్క్లు కూడా జోరుగా జరుగుతున్నాయి. అయితే ఇప్పటికే కళ్యాణ్ ఫస్ట్ ఫైనలిస్ట్ అయిపోయి తన బర్త్ కన్ఫర్మ్ చేసుకున్నాడు. ఇక మిగిలిన వారిలో ఎవరు టాప్ 5లో చోటు దక్కించుకుంటారు అనేది చూడాలి. ఇక ఈ వారం నామినేషన్స్ ప్రక్రియలో బిగ్ బాస్ చిన్న ట్విస్ట్ ఇచ్చాడు. మీలో ఎవరు ఫైనలిస్టులు కావడానికి అర్హులు అనేది ఆడియన్సే నిర్ణయిస్తారు. కళ్యాణ్ ఇప్పటికే మొదటి ఫైనలిస్ట్ కావడంతో ఈ వారం ప్రేక్షకుల ఆశీర్వాదం కోరడానికి కళ్యాణ్ని మినహాయించి మిగతా వారినందరినీ నేరుగా నేను నామినేట్ చేస్తున్నాను అంటూ బిగ్ బాస్ షాక్ ఇచ్చాడు. అనంతరం ఈ సీజన్ కెప్టెన్ కాలేకపోయిన భరణికి బంపర్ ఆఫర్ ఇచ్చాడు. మీరు ఇప్పటి వరకు కెప్టెన్ కాలేకపోయిన కారణంగా మీకు ఈ అవకాశం ఇస్తున్నాను. కానీ మీకు కెప్టెన్ నుంచి వచ్చే ఇమ్యూనిటీ మాత్రం దక్కదు అంటూ భరణికి ఛాన్స్ ఇచ్చాడు బిగ్ బాస్. ఫ్యామిలీ వీక్ లో భరణి కూతురు నాన్న నువ్వు కెప్టెన్ అవ్వాలి అని అడిగింది. కానీ భరణి సీజన్ లాస్ట్ కెప్టెన్ అవ్వాలని ఎంత ప్రయత్నించినా అది జరగలేదు. అందుకు భరణి చాలా బాధపడ్డాడు. అయితే ఈ వారం ఆ కోరిక నెరవేరింది. ఎలాంటి టాస్కులు లేకుండానే భరణి నేరుగా కెప్టెన్ చేశాడు బిగ్ బాస్. అయితే అందరూ టాస్కులాడి కెప్టెన్ అయ్యారు. నేను ఇలా డైరెక్ట్ గా కెప్టెన్ అవ్వడం నచ్చలేదు బిగ్ బాస్ అంటూ భరణి కెమెరాలకి చెప్పుకున్నాడు.